జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సంపాతి అంటున్నాడు, ఓ వానరులారా, మీరందరూ ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని ఆలోచించండి. అయితే నాకు ఒక సహాయం చేయండి. నన్ను ఆ సముద్రం దాకా తీసుకొని వెళ్ళండి. నేను మా తమ్ముడు జటాయువుకి జలతర్పణం చేయాలి అని సంపాతి అడగగానే వానరులు సంపాతిని సముద్ర తీరం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సంపాతి జటాయువుకి ఉదక క్రియలు చేశాడు. చేయగానే మళ్ళీ వానరులు ఆ సంపాతిని వెనక్కి తీసుకొని వచ్చి అక్కడ దింపిన తర్వాత సంపాతితో జాంబవంతుడు ఇతర వానరులు అందరూ ఈ రకంగా అడుగుతున్నారు సంపాతిని, హో సంపాతి, గతిర్భవ, ఇప్పుడు మాకందరికీ నువ్వే దిక్కు. మాకు నువ్వేం చేయాలంటే, సీతమ్మ ఎక్కడ ఉంది, ఎవరు అపహరించారు, అపహరిస్తూ ఉంటే ఎవరు చూశారు, ఇవన్నీ తదాఖ్యాతు భవాన్ సర్వం, మాకు వివరంగా చెప్పవా. అసలు ఎవడు వాడు సీతమ్మను అపహరించింది, ఇంత సాహసం ఎట్లా చేశాడు, వాడికి కో దాశరథి బాణానాం వజ్రవేగ నిపాతినాం, వజ్రాల్లాగా వేగంగా వచ్చి చీల్చి పడేసేటటువంటి రామబాణాల తీవ్రతను గురించి ఆలోచించలేదేమో వాడు. అసలు ఎవడు వాడు, సీతమ్మను అపహరించేటంతటి సాహసం చేసిందెవడు, వాడికి స్వయం లక్ష్మణముక్తానాం నచింతయతి విక్రమం, వాడు లక్ష్మణుడు కోపముతో వేసేటటువంటి బాణాల తీవ్రత గురించి ఆలోచించలేదేమో అని వానరులు అనగానే సంపాతి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నేను ఈ పర్వతం మీదనే చాలా కాలంగా ఉంటూ ఉన్నాను. నేనేమో ముసలివాడిని, రోజు రోజుకి నా బలము ఓపిక తగ్గుతోంది. అయితే నా కొడుకు సుపార్శ్వుడు, వాడే నన్ను చూసుకుంటున్నాడు. నా కొడుకే నాకు రోజు ఆహారం తీసుకొచ్చి పోషిస్తూ ఉన్నాడు నన్ను. ఓ వానరులారా, నాకేమో ఆకలి ఎక్కువ. నిజానికి తీక్ష్ణకోప భుజంగమాహ, పాములకు కోపం ఎక్కువ. తీక్ష్ణ కామాస్తు గంధర్వాహ, గంధర్వులకి సహజంగానే కామం ఎక్కువ. మృగాణాంతు భయం తీక్ష్ణం, మృగములకేమో సహజంగా భయం ఎక్కువ. తతః తీక్ష్ణక్షుధా వయం, మాకు మా జాతికి ఆకలి ఎక్కువ. అయితే ఒకనాడు నా కొడుకు నాకు అన్నము తీసుకురాకుండా చాలా ఆలస్యంగా వచ్చాడు. నాకేమో చాలా ఆకలి వేస్తోంది, దాంతోపాటు చాలా కోపం కూడా వస్తుంది. ఆ కోపముతో నా కొడుకును బాగా కసిరాను. అయితే నా కొడుకు సుపార్శ్వుడు నా కోపాన్ని అర్థం చేసుకొని చాలా ఓపికగా తను ఆలస్యంగా రావడానికి కారణమేంటో ఇలా చెప్పాడు, ఓ తండ్రి, నేను రోజులాగానే నీకు ఆహారం తీసుకురావటం కోసం ఆకాశంలోనికి ఎగిరి మహేంద్ర పర్వత ద్వారం దగ్గర అడ్డంగా ఉన్నాను. ఏమైనా వస్తాయేమో వాటిని పట్టుకొని తీసుకొని వద్దామని. అలాగే సముద్ర గర్భంలో ఉండే జంతువులను పట్టుకొని వద్దామని అక్కడ ఎదిరి చూస్తూ ఉన్నా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.